సేద్యానికి పండగ సంక్షేమం నిండుగా అని చెప్పేసి ఇక్కడ వార్త. సంక్షేమం ఏమీ లేదు, కొత్త పథకాల ప్రస్తావన ఎక్కడా లేదు. మరి ఎట్లా వీళ్ళకి అనిపించిందో ఏం కథనో కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రం ఆశించినంత పురోభివృద్ధి సాధించలేదట. ఇక పైగా సంక్షేమం సన్నగిల్లింది, రాష్ట్రం అప్పుల పాలైంది. చినికి గాలివానల 10 ఏళ్ల రాష్ట్రం రుణం దాదాపు 10 రెట్లు పెరిగింది. నాటి పాలకుల తప్పుడు విధాన నిర్ణయాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయినాయి. కాలువల ద్వారా నీటికి బదులు అవినీతి సొమ్మును ప్రవహింపజేయాలనే లక్ష్యంతోనే గత ప్రభుత్వం పనిచేసింది. అపరిష్కృత సాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు దిద్దుబాటు చర్యలతో మేలైన ప్రాజెక్టులను నిర్మించాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉన్నదట. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే అక్కసు వెళ్ళబోసుకునే విధంగా బట్టి గారి మాటలు ఉన్నాయి. నిన్న కదా కాళేశ్వరం ప్రాజెక్టు ఏంది, ఎట్లా ప్రవహిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అక్కడ పోయి మరి చూపెట్టిర్రు. ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్, నిరర్ధకము, అసలు రిపేర్ చేసిన పనిచేయేది మేడిగడ్డ బరాజు అని చెప్పేసి మాట్లాడినరు. నిన్న అసెంబ్లీ వేదిక కూడా అవే మాట్లాడినరు. తెలంగాణకు ఒక వరప్రదాయిని సజీవ జలధార కాళేశ్వరం ప్రాజెక్టు. వీళ్ళ చెవులల్లకి ఎక్కుతలేవు, వీళ్ళ మెదళ్ళకి ఇంకా ఎక్కుతలేవు. మొత్తం మీద గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటేనే ఇలా మోడీ పేరు తెలవడానికి భయపడుతున్నారు కానీ కేసీఆర్ పేరు తెలవంది వీళ్ళకి పొద్దు పోతలేదు అనేది ఒక వాస్తవమైన ముచ్చట. నిన్న 6-7 అంశాలు తీసుకుంటే దాంట్లో ఏ అంశం అన్నా కరెక్ట్ ఉన్నదా అనుల్ల బట్టి గారు నిన్న 6-7 అంశాలు తీసుకున్నారు. దాంట్లో ఏ అంశాలన్నా కరెక్ట్ ఉన్నాయా? ప్రజాపాలన అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు. అట్లనే ఇటు పోతే ప్రజాపాలన దరఖాస్తులు అన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖే జీతాలు అన్నారు. ఇది ఏదన్నా వాస్తవం ఉన్నదా వాళ్ళు చెప్పే దాంట్లో? రైతులను ఎంత గోసవుచ్చుకున్నారో ఈ 8 నెలల పొద్దుల రైతన్నలను పోయి అడుగుతా తెలుస్తుంది. 2000 నుంచి 4000 చేస్తామన్న ఆ పెన్షను ఊసే ఎత్తలేదు. పోయిన తాప 12,000 కోట్లు ఖర్చు అవుతాయి, ఈసారి పెన్షన్లకు 24,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఆ పెన్షన్ల ఊసే లేదు అక్కడ. మొత్తం మీద చెప్పేదొకటి చేసేదొకటి. కాంగ్రెస్ మాటిస్తే తప్పదని ఇక్కడ రైతు రుణమాఫీ చేసి చూపెట్టిన విధానాన్ని బట్టి అర్థమైతా ఉన్నది మా చిత్తశుద్ధి ఏందో తెలంగాణ పట్ల అని చెప్పేసి పెద్ద ముచ్చట్లు మాట్లాడిరు. కానీ రైతు రుణమాఫీ నిన్న కాల్స్ తీసుకుంటే 120 మందికి కూడా కాలే. 1,00,000 లోపు ఉన్నోళ్లకు 40 లక్షల మంది రైతులు ఉంటే అందులో 11 లక్షల మందిని ఎంపిక చేసి మిగతా 29 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు. మీరు రైతు రుణమాఫీ చేసినట్లు ఎట్లయితుంది? ఇక మరి సెకండ్ విడతలనన్న పేరు వస్తుందేమో అని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూస్తా ఉన్నారు రైతన్నలు. ఈ ఫస్ట్ విడతలో 1,00,000 లోపు ఉన్న రుణాల పేర్లు ఎవరైతే రాలేవో మళ్ళీ సెకండ్ విడతలో వాళ్ళ పేర్లు మంజూరు చేయాల్సిందే, వాళ్ళ పేర్లు ప్రకటించాల్సిందే. ఎందుకంటే రైతులు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం, ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి కాబట్టి వచ్చిన రైతులు సపడి చేయకున్నారు. రాని రైతులు పాస్బుక్లు, ఆధార్ కార్డు జిరాక్సులు, ఫోటో కాపీలు ఇవి పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తిరిగి బేజారైపోయి సెంచరీలితే మీ ప్రభుత్వానిదా బాధ్యత? ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? కంపల్సరీ రైతన్నలకు మీరు న్యాయం చేయాలి, వారికి అండగా నిలబడుతున్నాం, ధైర్యాన్ని కల్పించాలి, వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి ఆ అంశాలు ఏమన్నా లేవనెత్తిండ్రా? మొత్తం మీద ఏమీ లేదు. ఇక సేద్యానికి పండుగ, సంక్షేమం నిండుగా అని చెప్పేసి ఇక్కడ అంశాలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29,816 కోట్లు, ఇక సాగునీటి రంగానికి 22,301 కోట్లు, ప్రాథమిక విద్య 17,942 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి 15,594 కోట్లు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం కోసము 11,468 కోట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ సంక్షేమ పథకాలు వాళ్ళు ప్రకటించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల ఊసే లేదు, కొత్త పథకం ముచ్చటనే లేదు. ఇంకా అటకెక్కిచ్చిరు ఈ పథకాలు. 6 గ్యారంటీల ముచ్చటే రాలేదోల్లా. దాంట్లో దాదాపు సంవత్సరానికే 1,00,000 కోట్ల పైచిలుక అవుతుంది. వీళ్ళు కుటుంబ సంక్షేమం కోసం, వైద్యము ఆరోగ్యము కుటుంబ సంక్షేమం కోసం 11,468 అని చెప్పేసి ఇక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29,816 కోట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మరి మొత్తం మీద రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, ద్రవ్యలోటు, రెవెన్యూ మిగులు అని చెప్పేసి ఇక్కడ లెక్కలు ఇచ్చిండ్రు. ఇక ఈ వార్తను చూసినట్లయితే 6 గ్యారంటీల ముచ్చట ఎక్కడా ప్రస్తావించబడలే. అంటే వీళ్ళు 6 గ్యారంటీలు ఇస్తారన్నట్ట, ఇయ్యరన్నట్ట?
పెన్షన్ పెంచుతామంటిరి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అంటిరి, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అంటిరి, ఇందిరమ్మ ఇండ్లు అంటిరి, ఇల్లు జాగాలు ఉన్న వాళ్ళకి 5,00,000 రూపాయలు అంటిరి, విద్యా భరోసా కార్డు అంటిరి 5,00,000 రూపాయలతోని. ఇటు పోతే రైతులను ఆదుకుంటామంటిరి. నిన్న సన్న దొడ్లు వడ్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారా అనోళ్ళ సన్న వడ్లు దొడ్డు వడ్లు అని? పెట్టుకోలేదు కదా. రైట్, ఎన్ని రిపోర్ట్లు కొట్టినా ఎంతగానో గొంతులు నొక్కినా ప్రశ్నించుడు మాత్రం ఆగది. దయచేసి చెప్తున్నా చూసేటోళ్ళందరికీ ఒకటే ముచ్చట, ఒక లైక్ కొట్టుండ్రి, ఒక షేర్ చేయండి. కావాల్సుకొని మరి పని కట్టుకొని మరి రిపోర్ట్లు కొడతా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎక్కడ మచ్చొస్తుందో అని చెప్పేసి వాళ్ళకు భయం. నిజాలు జనాలకు పోతే ఇంకా వ్యతిరేకత ఎట్లా ఏర్పడుతుందో, ఎప్పుడే ఏర్పడుతుందేమో అని చెప్పేసి భయం. నిజం చెప్తున్నాం. రైట్, త్వరలో దీనికి ఒక పేరు కూడా పెడదామని అనుకున్నాము. మరి చూద్దాం ఇక ఏమవుతుందో కథ. ఇక విశ్వ క్రీడా సంరంభం అని చెప్పేసి ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక అన్ని వర్గాలకు మోసం, ఇది రైతు శత్రు ప్రభుత్వం, వాస్తవానికి దూరంగా బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజం, ఎన్నికల తర్వాత అసెంబ్లీలోకి తొలిసారి అని చెప్పేసి ఇక్కడ వార్త. హామీల అమలుపై చిత్తశుద్ధి ఏది? భాజపా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, బడ్జెట్లో అప్పులు మినహా అభివృద్ధి లేదని వ్యాఖ్య. అప్పులపై ఆందోళన, 9 ఏళ్లలో తలసరి రాష్ట్ర రుణభారం 8.7 రెట్లు పెరుగుదల, సామాజిక ఆర్థిక నివేదిక 2024 వెల్లడి అని చెప్పేసి. మరి దేశానికంటే మన తలసరి ఆదాయమే ఎక్కువ ఉందని చెప్పేసి ఆ పాయింట్ ఇక్కడ హైలైట్ చెయ్యరు. ఎందుకంటే పాపం ఈ ప్రభుత్వం కోసమే కదా వీళ్ళు కష్టపడేది. ఇక ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు, విద్యాశాఖకు గతం కంటే 2,199 కోట్లు అధికంగా సొమ్ములు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక ఏం చేస్తారో ఏం కథనో పోతా ఉంటే తెలుస్తుంది.